గువ్వల బాలరాజు ఏమేదరు చూసిండు తెలుసా? వాన పడుతుంది, వీళ్ళు పెట్టేది లేదు, నేను చూసేది లేదని అనుకున్నాడు. అవునా కాదా? కానీ వానదేవుడు కరుణించిండు. పైన మేము ఎంత వాన పడ్డా కృష్ణమ్మ ఇటు మళ్ళీనా కూడా మనం కొట్టుకపోకుండా ఇట్లాంటిది ఏర్పాటు చేసుకున్నాం. అవునా కాదా? అందుకనే మరికొద్ది సేపట్లో రామన్న వేదిక వద్దకు రాబోతుండు. అచ్చంపేట అంటేనే స్వచ్ఛమైన మనసులు ఉండేటువంటి ప్రాంతము. అవునా? ఈ స్వచ్ఛమైన ప్రాంతంలో ఈ స్వచ్ఛమైన అచ్చంపేట గడ్డ మీద 2 సార్లు ఎమ్మెల్యే అయ్యిండు, ఒకసారి విప్ అయ్యిండు. కానీ నాకేదో తక్కువైతుందని ఈ దేశాన్ని నిండా ముంచుతున్నటువంటి మతతత్వ పార్టీ అయినటువంటి ఒకవైపు కగారుతోటి అన్నలని పిట్టల్లాగా కాల్చుతున్నటువంటి కాషాయపు జెండా కట్టుకున్నటువంటి గువ్వల బాలరాజు ఏం కావాలి? గువ్వ పగలాలి. పగలాలా పగలదా? పగలాలనుకున్న వాళ్ళందరూ గట్టిగా చేతులు ఎత్తిరి. అగో ఇక్కడికి పెద్ద మనిషి కూర్చున్నాడు. ఆయన ఒక్కడు తాడు గువ్వల బాలరాజు ముచ్చటేందో చెప్పడానికి. వీలైతే నువ్వు స్టేజ్ మీదకి రా, ఏదైనా వీలు చూసుకొని. అందుకనే హైదరాబాద్ నుండి విచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మా అన్నలందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ, ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మర్రి జనార్దన్ రెడ్డి అన్న కూడా మరొకసారి మీ అందరు గట్టిగా చప్పట్లతో అభినందన తెలపాల్సిందిగా కోరుతున్నాం. నాగర్ కర్నూలు ఒక కన్ను అయితే అచ్చంపేట మరొక కన్ను అని ఈరోజు కంటికి రెప్పలాగా మిమ్మల్ని అందరినీ కాపాడుతున్న మర్రన్నకు మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు. వద్దురా నాయనా ఈ కాంగ్రెసు పాలన, కావాలా ఈ పాలన? కావాలనుకున్న వాళ్ళందరూ చేతులు కింద పెట్టుకోరు, వద్దనుకున్న వాళ్ళందరూ 2 చేతులు పైకెత్తి. రామన్న అచ్చంపేట ఎంట్రీ అయిందట. ఎంట్రీ ఎట్లా ఉండాలి? ఎట్లా ఉండాలి? గువ్వల బాలరాజు గువ్వ. అగో నేను చెప్పను, నువ్వే చెప్పాలి. గువ్వల బాలరాజు గువ్వ గుయ్యమనేలాగా ఉండాలి. అవునా? వద్దురా నాయన ఈ కాంగ్రెసు పాలన. జెండాలన్నీ పైన ఉండాలి, జెండాలన్నీ చేతులలో ఉండాలి. వీలైతే లేచి దుంకాడాలి, ధూమ్ధాం చేయాలి. ఇక్కడున్న కూడా చెప్తున్నా, ఇటువైపే ఉన్నాడు మాకు సంబంధం లేదు అనుకున్నారు మీరు కూడా. మెడలల్లో ఉన్న జెండాలన్నీ చేతిలో పట్టుకోవాలి. గులాబీ బలంతో రామన్నకు గ్రాండ్ ఎంట్రీ ఇవ్వాలంటే వద్దురా నాయన ఈ కాంగ్రెసు పాలన, వద్దురా నాయన, వద్దురా నాయన ఈ కాంగ్రెసు పాలన, వద్దురా నాయన, వద్దురా నాయన ఈ నయవంచన పాలన, వద్దురా నాయన, వద్దురా నాయన ఈ నయవంచన పాలన, వద్దురా నాయన. అమలు గాని హామీలతో వారు గ్యారంటీలతో, అమలు గాని హామీలతో వారు అధికారం చేతబట్టి అడిగో తలబడుతున్నారు. వద్దురా 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 నాయన ఈ కాంగ్రెసు పాలన, వద్దురా నాయన, వద్దురా నాయన ఈ కాంగ్రెసు పాలన, వద్దురా నాయన. డబ్బులు పెంచవయ్యా, అయ్యా డబ్బులు పెంచు, చప్పట్లు కొట్టాలి గట్టిగా. రైతు బంధు లేనే లేదు, దళిత బంధు రానే రాదు. రైతు బంధు లేనే లేదు, దళిత బంధు రానే రాదు. పింఛను పెంచింది లేదు, ఆశపడితే మోసమాయే. పెన్షన్ పెంచుతా అన్నాడు, పెంచిండా? గట్టిగా చెప్పాలి, పెంచిండా? గతంలో 200 రూపాయలుండే పెన్షన్ కేసీఆర్ గారిని మనము అడగకపోయినా ఒక ఇంటికి పెద్ద కొడుకులాగా 200 రూపాయల పెన్షన్ ని 1000 చేసిండు, 1000 రూపాయలున్న పెన్షన్ ని 2000 రూపాయలు చేసిండు కేసీఆర్. కానీ ఇదే రేవంత్ రెడ్డి 22 నెలలు గడుస్తున్నా 4000 రూపాయలు అతి లేదు గతి లేదు. కాబట్టి పెన్షన్ పెంచింది లేదు, ఆశపడితే మోసం
మోసమాయే